అందరికీ నమస్కారం. యాత్ర నెక్స్ట్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు అయితే మాత్రం మన ఈ కడిపిలంక సిరీస్లో మనం ఏదైతే మొక్కల్ని ఎలా లోడ్ చేస్తారు, కడియంలో ఒక లారీకి ఎలా లోడ్ చేస్తారో మనం చూద్దాం. ముందుగా అయితే మాత్రం మనం ముందైతే ఆల్రెడీ పండ్ల మొక్కల వీడియో అయితే పెట్టాం. నెక్స్ట్ పూల మొక్కల వీడియో కూడా వస్తుందన్నమాట. అండ్ ప్రస్తుతం అయితే మాత్రం మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీళ్ళు చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనం ఈ ఆర్కే బాంజెస్ అనేటువంటి మొక్కలు అయితే మాత్రం లోడ్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే ఒక్కొక్క దాంట్లో 5 మొక్కలు వేసుకునేసి ఒక్కొక్కటి 15 కేజీల నుంచి 20 కేజీల బరువు అయితే ఉంటుందన్నమాట. ఈ ఆర్కే బాంజెస్ అనేటివన్నీ కూడా కంప్లీట్గా ఇలా ఏవైతే ఇవి టెంకాయ చెట్లు ఉంటాయి, ఇటువంటి టెంకాయ చెట్లలో మాత్రమే పెంచుతారనమాట. లేదంటే ఏమైనా టెంట్లేసి పెంచుతారు. ఎందుకు అంటే ఇవి ఎక్కువ ఎండ తగిలాయంటే ఊరికే చచ్చిపోతాయి అనమాట. ఇవి కొంచెం ఇండోర్లోనే బాగా వస్తాయి అనమాట, లేదా సెమీ ఇండోర్లో కూడా చాలా బాగా వస్తాయి. ప్యూర్ అవుట్డోర్లో చాలా తక్కువగా వస్తాయి అనమాట, ఎక్కువగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి వీటిల్లో వేస్తారు. అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, ఇలా టెంకాయ తోటలలో వేయటం వల్ల ఆ పైనుంచి పడేటువంటి టెంకాయలు కావచ్చు, లేదంటే ఆ మట్టలు కావచ్చు, వీటి వల్ల అయితే మాత్రం కొంచెం డ్యామేజ్ అయితే వద్దంట వీళ్ళకైతే మాత్రం. అండ్ వీళ్ళైతే ఇక్కడ డైరెక్ట్గా అయితే మొక్కలు నాటరంట. బెంగళూరు నుంచి కానీ పుణె నుంచి కానీ తెప్పిస్తారంటే వీటి విత్తనాలు మనం వేస్తే ఎక్కువగా రావట్లేదంట వీళ్ళకి. సో చిన్న చిన్న మొక్కలు అయితే తెప్పించుకునేసి వాటిని అయితే ఇక్కడ మళ్ళీ డెవలప్ చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. అండ్ కొంతమంది అయితే మాత్రం డైరెక్ట్గా విత్తనాలు తెచ్చుకునేసి ఆ విత్తనాల నుంచే మొక్కలు అయితే తయారు చేస్తున్నారు అనమాట. మనకి ఈ మొక్కలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న సైజు మొక్కలు అయితే మాత్రం ఒక్కొక్కటి 200 రూపాయలు అయితే పడుతుందన్నమాట. సారీ, 280 రూపాయలు అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క 280 రూపాయలు, దానికి ముందుండే సైజు మాత్రం 200 రూపాయలు అయితే పడుతుందన్నమాట. చూడండి ఈ టెంకాయలు చూడండి, అలా పడ్డం వల్ల ఎలా అయిపోయాయి. ఇదిగోండి ఇలా టెంకాయలు పడ్డప్పుడు వాటి మీద పడ్డప్పుడు ఊరికే పోతున్నాయంట, అదేని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ పప్పర్ పనస్ చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉంది అసలుకి పప్పర్ పనస్ అయితే మాత్రం. ఇక్కడ చూడండి అన్ని కొట్టి పడేసారు, వీటిని వేస్ట్గా అయిపోయాయని. అదే మన సైడ్ అంటే హ్యాపీగా నాటేసుకుంటాం, బట్ వీళ్ళు ఎక్కువ ఎవరు కొనకపోవడం వల్ల సైజు ఓవర్ సైజ్ అవ్వడం వల్ల అలా పడేశారనమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా, మొక్కలను అయితే మాత్రం ఈ విధంగా లోడ్ చేస్తారనమాట కడియప్లంక్లో. ఇక్కడ కడియంలో ఏంటి అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రతి దగ్గర కూడా మొక్కలు మనమే ఎత్తుకోవాలి, మనమే లోడ్ చేసుకోవాలి, అంటే మన మనుషుల చేత పెట్టించుకోవాలి. అదే బెంగళూరులో అనుకుంటే ఏంటి అంటే ఎవరి దగ్గర వాళ్ళు, అంటే ఎవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళే లోడ్ చేస్తారనమాట. ఐ మీన్ లోడ్ చేయడం అంటే బండి వరకు తెచ్చిస్తారు, పైన బెడ్ మాత్రమే మనం వేసుకోవాలన్నమాట. బెంగళూరు మొత్తం కూడా అంతే. ఏ నర్సరీకి అయితే వెళ్తామో ఆ నర్సరీలో ఉండే మనుషులు మాత్రమే వాళ్ళే తెచ్చి మనకి లోడ్ వరకు ఇస్తారు, ఆ లారీ వరకు. లారీలో మాత్రం మనం బెడ్ వేసుకుంటే మన మనుషులు ఉండాలి. అదే పుణె అయింది అంటే మాత్రం ఎవరి నర్సరీలో వాళ్ళే మొత్తం బెడ్తో సహా వాళ్ళే వేసిస్తారనమాట. అండ్ కడియంలో మాత్రం అలా కాదు, మనమే తీసుకెళ్ళి మనమే వేసుకోవాలి. వీళ్ళకైతే మాత్రం టన్నుకి 450 రూపాయలు అయితే వేయాలన్నమాట. ఇప్పుడు 10 టన్నులు ఈజీగా వస్తుంది, ఏ బండి అయినా సరే. 10 టన్నులు వచ్చింది అంటే 4500, ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చిందంటే దాని తగ్గట్టుగా అయితే ఇవ్వాలన్నమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా లోడ్ అయితే వేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి జామ చెట్టు, చాలా బాగుంది చూడండి. అదే బ్లాక్ పింక్ జామ్ అంటారు, లోపల బయట కూడా ఉంటే మనం ముందు పండ్ల మొక్కల్లో కూడా చూసే ఉంటారు. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఒక చిన్న పిల్లాడి యొక్క కన్వర్జేషన్ వినిపిస్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాడు చెప్తూ ఉంటే. అండ్ ఇక్కడ ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తున్నాడు ఆ పిల్లవాడు, వాడు చెప్తున్న లెక్క ప్రకారం ఆ పిల్లవాడు ఒక రోజుకి 5000 రూపాయలు సంపాదిస్తున్నాడు. పిల్లవాడు జస్ట్ నాకు తెలిసి 10 ఏళ్ళు ఉంటాయి వాడికి, వాడు రోజుకి 5000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎలా సంపాదిస్తున్నాడు మనం వాడి మాటలోనే ఉందాం. అది నిజమా కాదా అనేది మాత్రం మనం లాస్ట్లో మీకైతే నేను క్లారిటీ ఇస్తాను. వాడు చెప్పిన తర్వాత మనం అయితే డిస్కస్ చేద్దాం. లేదు ఇక స్టార్ట్ చేద్దాం వాడి మాటలు. ఉన్నాయి కదా ఒంటి వల్ల పెద్ద మొక్కలు ఇలాంటి మొక్కలు అవి మోసి రోడ్డు మీద పెట్టాలి. మొయ్యలేవా? నువ్వు ఎంతకి వెళ్తావురా పనికి? నీకెంత ఇస్తారు జీతం? 100 ఇస్తారు రోజుకి. ఇది రోజు టిఫిన్ తీసుకెళ్తా, అదేనా పని? అయిపోతాం కదరా, నీకు ఎంత ఇస్తారు చెప్పు. 100 రూపాయలు ఇస్తారంట. 100 రూపాయలు ఇస్తా, ఏం చేస్తావు పని? ఏం చేస్తావు? ప్యాకెట్లు పెడతావా? 8, 10, 13 5లు రోజుకి ఎన్ని పెడతావు? 1000 పెడతావు. ప్యాకెట్కి ఎంత రూపాయి ఇస్తున్నాడా? 2 రూపాయలు, 5 రూపాయలు ఇస్తున్నాడా? ప్యాకెట్కి 5 రూపాయలా? రోజుకి ఎంత సంపాదిస్తావు? ఒక 500 సంపాదించేస్తా. రే 1000 పెడుతున్నావు రా, 5 రూపాయలు రా, 1000 5లు ఎంతరా? 5000. 1000 ప్యాకెట్లు పెడితే 5 రూపాయలు ఇస్తుంటా, 5000 వస్తాయి రోజుకా? నేను చదువు మానిపారు నొక్కుతాను రా నిజంగా. అంత వస్తేనా నేను కూడా ప్యాకెట్లు పెట్టుకుంటా కూర్చుంటానా? ఇప్పుడు పండ్లకి వెళ్తున్నా, దాంట్లోకి వచ్చి మా దాంట్లోకి వచ్చి ఆ క్రేపర్లు కూడా మనయేనా? మన దాంట్లోకి వచ్చేస్తావా? మన దాంట్లోకి నిజంగా ప్యాకెట్కి 5 రూపాయలు ఇస్తారా? రూపాయలు చెప్తారా? రూపాయి ఎంత ఇస్తారు అంతే. ప్యాకెట్ 5 రూపాయలు, 1000 ప్యాకెట్లు రోజుకి ఇస్తే 5000 రా. ఇంకెందుకురా చదువుకోవడము?
ప్యాకెట్లు వేసుకుంటా కూర్చోవచ్చురా మేము. అదేదో చూడన్నా నేను కూడా వచ్చిపారు నొక్కుతానా. బండి కొనుక్కోవచ్చు కదా. ఏంటది ఎరా స్ప్రింగ్ యాక్షన్ బండి కొన్నాడు వాడు. బండి కొనుక్కోవచ్చు కదా, బుల్లెట్ బండి. ఎదర బ్రేక్ లేదు, వెనకాల బ్రేక్ లేదు, ఎదర బ్రేక్ పెట్టుకోవచ్చువా. ఏమైనా కష్టజీవి బ్రో, ఈ వయసులో కష్టపడుతున్నాడు అంటే గ్రేటే. విన్నారు కదా వాడు మాట్లాడితే, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వెదురు పుల్లలు అనమాట. మనకి కర్ర గుచ్చేసి ఇస్తారు కడియంలో. మిగతా దగ్గర అయితే అది ఉంటుంది అనమాట. పుణేలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం వీళ్ళు ప్రతి చెట్టుకు కూడా మనకి కర్ర కట్టించేసి స్టాండర్డ్గా ఉండే విధంగా, అంటే అటు ఇటు కదలకుండా కొమ్మలు విరగకుండా చాలా జాగ్రత్తగా ఇస్తారనమాట వీళ్ళైతే. అండ్ వాడు చెప్పింది విన్నారు కదా, వాళ్ళ లెక్క ఏంటి అంటే ఒక చిన్న ప్యాకెట్ పెడితే 5 రూపాయల లెక్కన రోజుకు 1000 మొక్కలు పెడతాను. 1000 మొక్కలు ఈజీగా పెట్టేయచ్చు. బట్ 5 రూపాయలు అనేది మాత్రం ఫేక్ అనమాట. నేను ఇప్పుడే కనుక్కున్నాను వేరే వాళ్ళని. రూపాయి కొన్ని దగ్గర 2 రూపాయలు ఇస్తారంట. అయినప్పటికీ కూడా 2 రూపాయలు అనేది పెద్ద పెద్ద వాటికే ఇస్తారంట, చిన్న వాటికి. ఇక్కడ మట్టి చూడండి, నల్ల మట్టి ప్లస్ ఎర్ర మట్టి. ఈ నల్ల మట్టి కూడా అంతా కూడా వర్మీ కాంపోస్ట్. ఇక్కడ ప్రతి దగ్గర కూడా మీరు మీరు ఎప్పుడైనా కడియం వచ్చారంటే ఈ వర్మీ కాంపోస్ట్ తయారు చేసేటువంటి వేస్టేజ్ తయారు చేసేటువంటి ప్రతి దగ్గర కూడా ఈ ఫామ్లు ఉంటాయి. గవర్నమెంటే మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇవన్నీ కూడా. సో వీళ్ళు బాగా యూజ్ చేసుకున్నారు అనమాట వాటన్నిటిని అయితే మాత్రం. ఇప్పుడు మీకు ఒక మొక్క చూపిస్తాను చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. చూసారు కదా, ఇక్కడ ఏం లేదు కదా. ఈ మొక్క వాల్యూ కూడా వచ్చేసి ఇక్కడైతే మాత్రం 55 లక్షల రూపాయలు అయితే ఉంటుందన్నమాట. ఈ మొక్క 1 కోటి రూపాయల వరకు కూడా ఉంది. ఇదే మొక్క వేరే నర్సరీలో 1 కోటి రూపాయలు ఉంది, అక్కడికి అలౌ చేయలేదు, అందుకని తీయలేకపోయాను నేను. ఇక్కడ ఈ మొక్క అయితే మాత్రం దాదాపుగా 55 లక్షలు అయితే పడుతుందన్నమాట. చాలా బాగుంది చూడండి మొక్క. కానీ దీనికి నాకు ఎందుకు ఇది అసలుకి ఎందుకు అనవసరం అనిపిస్తుంది కాస్ట్. ఎందుకు దానికి అంత కాస్ట్ అంటే దాని ఏజ్ ఆల్మోస్ట్ 200 years ఏజ్ ఉందంట ఆ చెట్టుకి. అందుకోసం అని చెప్పేసి ఆ కాస్ట్ అంట. నాకు తెలిసిన హెల్సింగ్ పెద్ద బెనిఫిట్స్ కూడా ఏముండవు. ఏముంటుంది 55 లక్షలు పెట్టి అంత బెనిఫిట్. 55 లక్షలు అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఫ్యామిలీలు అసలు సెటిల్ అయిపోతాయి అనమాట ఆ ఒక్క మొక్క కొనడంలో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చందనం చెట్టు అనమాట. చందనం అంటే వేరే రకం ఏదో చెప్తారు, వేరే రకం చందనం అన్నమాట. ఇది ఎర్రచందనం కాదు, నార్మల్గా అది కూడా చందనం టైపే. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా గుడ్డు సంపంగిలో వాళ్ళు అక్కడ నాటేశారనమాట. ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే ఈజోరల్ మొక్కలు అనమాట. ఈజోరల్ మొక్కలు అయితే లోడ్ చేస్తున్నారు నర్సరీ వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు మీకు ఈ మొక్క అయితే మాత్రం ఒక్కొక్కటి అయితే మాత్రం 10 రూపాయలు అయితే పడుతుంది. ఏ మొక్క తీసుకున్నా సరే 10 రూపాయలు అయితే కాస్ట్ తీసుకుంటారు. ఇది వచ్చేసి ఈజోరల్ అంటారు అనమాట. కొంతమంది నూరువరహాలు అనుకుంటారు, కానీ ఇది నూరువరహాలు కాదు, దాంట్లో ఒక రకం లాగా ఉంటుంది. బట్ ఇది ఈజోరల్ అంటారు. ఇక్కడ వాటరింగ్ చూడండి ఎలా పడుతున్నారో వీళ్ళు. మనలాగా మొక్కకి పెట్టాలంటే ఒక రోజు కూడా సరిపోదు. అందుకని చెప్పేసి ఈ విధంగా మొత్తం పెట్టేసి కింద వాటర్ నింపేస్తారనమాట. మనకు జస్ట్ ఆ పక్కన మోటార్ వదిలేశారు అంటే మొత్తం ఇదంతా పారుతుంది. ఆ పారిన తర్వాత ఆటోమేటిక్గా కింద ఉండే ప్యాకెట్కి ఉండే హోల్స్ ఆ వాటర్ని అయితే మాత్రం అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఐజోరల్ మొక్కలు. ఆ కర్రలతో అయితే మాత్రం అన్నింటినీ గుచ్చుతారనమాట. అన్నింటినీ జాగ్రత్తగా కట్టేసే ఇస్తారు మనకి. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడే నాటినవి అనమాట, ఫ్రెష్ మొక్కలు. కవర్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ చిన్న మొక్కలు చూసాం కదా, ఆ చిన్న మొక్కలను ఏం చేస్తారంటే దీంట్లో నాటేస్తారనమాట పెద్ద వాటిలో. అప్పుడు గ్రోత్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా మొక్కను ఒకే దాంట్లో పెట్టేస్తే గ్రోత్ తక్కువ ఉంటుంది. దాన్ని షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఒకసారి చిన్న ప్యాకెట్ని ఈసారి పెద్ద ప్యాకెట్, ఇది నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్ద ప్యాకెట్, నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్ద ప్యాకెట్, అలా షిఫ్ట్ చేసే కొద్ది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది అనమాట. అందుకని నర్సరీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా అన్ని ప్యాకెట్లు ఎందుకు ఉంటాయంటే వాళ్ళ దగ్గర ఏదైనా అంటే ఇంకా ఆ మొక్కలు సేల్ అవ్వట్లేదని, అంటే ఆ చిన్న మొక్కలు సేల్ అవ్వట్లేదంటే వెంటనే వాటిని పెద్ద వాటిలోకి షిఫ్ట్ చేస్తారనమాట. ఈ మొక్కలు చూడండి, షో మొక్కలు. ఈ క్రోటన్ మొక్కలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మొక్కలు కూడా మీకు ఒక్కొక్కటి అయితే మాత్రం 120 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఏ మొక్క అయినా సరే చాలా బాగుంటాయి ఇవి కూడా షోగా. ఇవన్నీ కూడా అవుట్డోర్లో వచ్చేటువంటి షో మొక్కలు అనమాట. ఇండోర్కి కాదు, ఇండోర్లో మ్యాక్సిమం రావు, రేర్ కేసెస్లో వస్తాయి. బట్ అంతా కూడా అవుట్డోర్లో చాలా బాగా వస్తాయి ఇవన్నీ అయితే మాత్రం. సో నర్సరీ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఈ విధంగా బల్క్లో తీసుకెళ్ళిపోతారు అనమాట వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు వచ్చి దాదాపుగా 6 మంది మనుషులు అయితే వచ్చారు ఈ బండి లోడ్ చేయడానికి. వీళ్ళకి ఏంటి అంటే డైలీ కూలీ లెక్క ఇవ్వరనమాట. డైలీ కూలీ లెక్క కొనాలి అంటే ఇంకో మొగతాకి అంటారు, అలా ఏమి ఉండదు. టన్నుకి ఎంత అని ఉంటుంది. ఎన్ని టన్నులు అయితే వేస్తారో అన్ని 450. నువ్వు 1000 టన్నులు వేస్తే 1450, 100 టన్నులు వేస్తే 450. ఒక రోజులో మ్యాక్సిమం వీళ్ళు 20 నుంచి 25 టన్నుల బండి అయితే వేయగలరు అనమాట. 25 టన్నులు కూడా కష్టమే. అటు ఇటుగా ఒక 20 టన్నుల వరకు లాగగలుగుతారు. అంతకు మించి ఎక్కువ వెళ్ళారన్నమాట ఒక రోజుకైతే మాత్రం. బట్ చాలా అంటే చాలా కష్టపడతారు. ఒక్కొక్క ప్యాకెట్ ఆల్మోస్ట్ 15-20 కేజీలు ఉంటుంది. అటువంటివి 5-6 వేసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ 120-130 కేజీల పై మాటే అనమాట.
అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఈ విధంగా పేరుస్తూ ఉండాలన్నమాట. ఇది చాలా ఒక టాలెంట్ అనమాట. ఇది ఎలా పడితే అలా పేరు చేసామంటే దెబ్బకి సచ్చూరుకుంటాయి. చాలా టెక్నిక్గా ఒకదాని మీద ఒకటి. ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ రాజమండ్రి నుంచి నెల్లూరు వెళ్ళాలి, లేదంటే ఇంకొక తమిళనాడు ఎక్కడెక్కడో వచ్చి వస్తున్నారు ఇక్కడికి. తమిళనాడు, గుజరాత్, వెస్ట్ బెంగాల్ ఎక్కడి నుంచి కూడా వస్తున్నారు తెలుసా. నేను చాలా పనులు కూడా చూశాను ఇక్కడ. అంటే చాలా టాలెంటెడ్గా పైన పెట్టాలన్నమాట, సెట్ చేయాలి బెడ్ అనేది. లేదంటే ఊరికే చచ్చిపోతాయి అనమాట. ఒకదాని మీద ఒకటి పడి మొక్కలు ఇరిగిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ కష్టం మాత్రం వర్ణాతీతం అనమాట. అంత బాగా కష్టపడతారు. నాకు తెలిసి రిమైనింగ్ పనులలో ఎలా ఉండాలంటే పని తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఏదో ఒక సాగు చెప్పి పక్కకి వెళ్ళడానికో వేరే వాళ్ళ మీద పని వేయడానికో ట్రై చేస్తారు. బట్ వీళ్ళు అలా ఉండరు అనమాట. ఒకరు స్లో అవుతున్నారంటే ఇంకొంచెం పికప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు అనమాట. అంటే చాలా శ్రద్ధగా, చాలా ఇంకా ఎలా చెప్పాలి అంటే జవాబుదారీతనం అంటాం కదా. ఒక పని తీసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా చేయాలి అని చెప్పేసి అటువంటి విధంగా పనిచేస్తారు వీళ్ళు. ఇక్కడ గమనించండి, ఈ ప్యాకెట్లు కింద పెట్టేస్తే ఏర్లు కిందకి వెళ్ళిపోతాయని చెప్పేసి ఈ విధంగా ఈ పేపర్ని చూసారా, ఈ పేపర్ని కింద పెట్టేసి దాని మీద ఇవి పెట్టారన్నమాట. ఏర్లు అనేవి కిందకి వెళ్ళకుండా. అంటే ఇప్పుడు చిన్న ఏజ్ కదా, డైరెక్ట్ ఏర్లు కిందకి వెళ్ళిపోయాయంటే ఇంక మళ్ళీ తీయాలంటే కష్టం అనమాట. కొన్ని చచ్చిపోతాయి కూడా ఏరు కదలడం వల్ల. అందుకని చెప్పేసి ఏరు అనేది కిందకి వెళ్ళకుండా ఈ విధంగా పెట్టారు. అండి ఇవి చూస్తున్నారు కదా, ఇవి అనమాట మనం ఇందాక చూసిన పెద్ద పెద్ద చెట్లు అయితే మాత్రం. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ఆ వీడియోలో ఏ అంశాలు కూడా కావాలో కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకు ఇటువంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాత్రం మీకు తెలియజేస్తూనే ఉంటాను, గార్డెనింగ్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం. అండ్ నెక్స్ట్ పాటింగ్ వీడియోస్ కూడా మీకు చాలా బాగా చూపిస్తాను, ఎలా పాట్ చేయాలి, ఎటువంటి పాట్లు కొనాలి అనేది కూడా. అంటిల్ దెన్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బై బై.